అందరికీ నమస్కారం. నేను మీ భాగీరథి. ఈ మామిడల్లం నిల్వ పచ్చడి చేయాలనుకుంటున్నాను. ఇది చూసారా, ఇది ఎలా ఉంది? దీనికి ఒక స్టోరీ ఉందండి. మా వారు అల్లం తీసుకొచ్చారు బజార్ నుంచి. నాకు ఎప్పుడు అల్లం తీసుకొచ్చి చిన్న ముక్కలు కట్ చేసి తేనెలో వేసి ఉంచుతారు. అది నేను రోజు ఒక స్పూన్ తింటాను మార్నింగు. అలాగని తెచ్చి చెక్కు తీస్తారు. ఇదేంటి ఇలా ఉంది అనేసి అన్నారు. పట్టుకెళ్ళి ఇచ్చేయాలేమో అనేసి నాకు వచ్చి చెప్పారు. నేను వచ్చి చూసేసరికి ఇది మామిడల్లం నిల్వ పచ్చడి చేసుకోవచ్చు, ఇది వాళ్ళకి ఎందుకు తిరిగి ఇవ్వడము అని నేను చెప్పానండి. ఇదండి స్టోరీ, జోక్ మీకు చెప్తున్నాను. ఇది రంపం చాకు అండి. దీంతో చక్కగా చెక్కు తీసివచ్చు. మామూలుగా అయితే స్పూన్తో తీస్తున్నారు అందరూ. నాకు అంత అవసరం లేదు, దీంతో తీసి వచ్చింది చక్కగా వచ్చేస్తుంది. స్పూన్ కంటే బాగా వస్తుంది, అందుకని ఇలాగే ట్రై చేస్తున్నాను. ఇంకా తీసేసాక అంతా తీసేసి పక్కన పెట్టుకొని మీకు చూపిస్తాను పచ్చడి ఎలా చేయాలో. చెక్కి తీసానండి. ఇవి రౌండ్ ఇలా ముక్కలు కట్ చేసేసి ఇవన్నీ కట్ చేసిన తర్వాత తడి ఉంటుంది, అందువలన కొంచెం వేయించాలి. ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఈ విధంగా కట్ చేస్తానండి. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం ఆయిల్ పోసి స్టవ్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో చెమ్మ ఉంటుంది కదా, చెమ్మ అది ఉంటే పోతుంది. కొంచెం ఫ్రై చేసేస్తే లైట్గా. కొంచెం రంగు చేంజ్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. బాగా ఏగక్కర్లేదు, ఆ చెమ్మ అంతా పోవడానికి వేయించడం. ఇవి అయిపోయినట్లే ఇవి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇది కడాయి పెట్టి ఒక స్పూన్ మెంతులు దోరగా వేయించాలి. కలర్ మారినంత వరకు వేయించాలి. 2 స్పూన్లు ఆవాలు, వేగిపోయాయండి. ఇవి ఈ రోట్లో వేసి కొంచెం పౌడర్లా చేసేస్తే ఇదిగోండి ముప్పావు కప్పు చింతపండు తీసుకున్నాను. ఇందులో అన్ని ఈ నారలు లాంటివన్నీ తీసేసాను. ఇవి ఇందులో వేసేస్తాను ఈ గిన్నెలో. కప్పు వాటర్ వేయాలండి. కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినప్పప్పు దోరగా వేయించాలి. ఉప్పులు, వెల్లుల్లిపాయలు, పోపు, ఇది ఇంగువండి. ఇంగు ముక్క కొంచెం వేయించేసి వేస్తున్నాను పచ్చడిలోకి. పౌడర్ లేదా? పౌడర్ లేదు, పౌడర్ అయిపోయింది. ఇదైనా బాగానే ఉంటుంది. ఇవ్వండి వేసేస్తున్నాను. పోపుకి ఆవాలు, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, మిరపకాయలు, కరివేపాకు, ఇవ్వండి. చింతపండు బాగా దగ్గరికి అయిపోయిందండి. చూసారు ఎంత బాగా ఉడికిందో. ఇది చల్లారి చేసి మిక్సీ పెట్టడమే. ఇదిగోండి అల్లం, ఈ మెంతి పొడి ఇవన్నీ ఉన్నాయి ఇందులో వేసేస్తున్నాను. అల్లం ముక్కలు మిక్సీ పెడతాను. ఇదిగోండి ఇలా నలిగింది. ఇంకా మెత్తగా అవ్వాలి.
చింతపండు గుజ్జు వేస్తున్నాను. చింతపండు గుజ్జు వేసానండి. ఇప్పుడు ఇది వేస్తున్నాను, ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కొంచెం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఈ 3 మ్యాంగో కారం దీనికి సరిపోయేటట్టు వేసాను. బెల్లం అండి, బెల్లం దీనికి సరిపోయినట్లు వేస్తున్నాను. అంతా అదే ఆ కప్పు కొలతనే వేయాలి. కప్పు కంటే అదే చింతపండు కొలత. అయ్యో ఎంతసేపు అయిపోతుంది, ఇది మర్చిపోయాను ఆన్ చేసి. ఇదిగోండి పచ్చడి ఇలా తయారైంది. చూసారా ఎంత బాగుందో. ఈ పోపులో వేసేస్తాను. ఇందాక పోపు పెట్టి ఉంచాం కదా, ఆ పోపులో ఇది వేసి పోపులో ఇదంతా వేసేసి కలిపేస్తే ఇవాళ కాదు రేపు తింటే చాలా బాగుంటుంది. ఇది టిఫిన్తో ఇడ్లీ దోశ రైస్, ఇడ్లీ దోశ దేంతోనైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. మామిడి అల్లం, మేము అల్లం పచ్చడి చేసాం కానీ మామిడి అల్లం ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. మా అమ్మాయిని అడిగేసి చేస్తున్నాను. మా అమ్మాయికి తెలుసు ఇవన్నీను, తను చెప్పింది ఇలా చేయాలమ్మా అని. తింటే తెలుస్తుంది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. నన్ను టేస్ట్ చూడమని చెప్పిందండి. నాలుగు మీద పెడితే ఇప్పుడే ఇడ్లీ కానీ అన్నం కానీ తినేయాలనిపించింది. చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. ఫస్ట్ టైం ట్రై చేసింది మా పాపలు చెప్తుంటే ఎలా చేయాలని. మామిడి అల్లం అట నేను ఎప్పుడు కూడా తినలేదు ఇది. మీరు ఎక్కడ తింటారు, మీరు ఇండియాలో ఉంటే కదా. నేను అబ్రాడ్లో ఉండేవాడిని కాబట్టి చాలా టేస్ట్ అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. ఈవిడ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. బాగలేకపోయినా బాగున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ అండి, నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ వద్దాం. బాయ్, థ్యాంక్ యూ.